మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ నిజామాబాద్ జిల్లాలో ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ నేతలు. బాన్స్వాడలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిపక్షాల దిష్టిబొమ్మ దహనం చేశారు. 80% ప్రజలు ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటే టీడీపీ కాంగ్రెస్ నేతలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రాజెక్టును అడ్డుకుంటే టీడీపీ కాంగ్రెస్ నేతలను నిజామాబాద్ జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. నేటి రోజున ఈ మల్లన్న సాగర్ పైన టీడీపీ కాంగ్రెస్ నాయకులు లేనిపోని రాజాస్తం సృష్టించి అక్కడున్న ప్రజలకు రెచ్చగొడుతూ కావాలని ఇక్కడ ప్రజానీకానికి నీళ్ళు రాకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అక్కడున్న రైతులందరూ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా మీరు ఏ రేటుకి అయితే ఇస్తారో ఆ రేటుకే కొనుగోలు చేసి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ రేటు ఒప్పుకొని 80% రైతులు భూమిని కూడా గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేయించాయి. ఏదో 10-20% రైతులను కావాలని రెచ్చగొట్టి వాళ్ళకు రోడ్డు మీద తీసుకొచ్చడం సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 4,000 గ్రామాలకు నీళ్ళు అందుతుంటే ఒక 4 గ్రామాలు మునిగిపోతుంటే 4 గ్రామాల వారిని పట్టుకోవడం సమంజసం కాదు. ఆ 4 గ్రామాల ప్రజలలో కూడా 80-90% ప్రజలు ఒప్పుకొని భూములు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి బజార్కు తేవడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు ఈ జిల్లాలో తిరిగితే మాత్రం పుట్టగతులు ఉండవని చెప్పి హెచ్చరిస్తున్నాం.